కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది ఇరాన్ పరిస్థితి. అత్తారింటికి వచ్చినట్టు ఇజ్రాయెల్‌కి సంబంధించినట్టు యుద్ధ విమానాలు, ఇరాక్‌లో ఉన్నటువంటి అమెరికా స్థావరం నుంచి డ్రోన్‌లు ఇవన్నీ వస్తున్నాయి, పేలుస్తున్నాయి, వెళ్తున్నాయి ప్రశాంతంగా. ఇరాన్ ఏమీ పీకలేకపోతుంది. ఇరాన్ చేయగలుగుతుందల్లా ఒక్క బాలిస్టిక్ మిస్సైల్ వీళ్ళు దాడి చేయగానే మేము 25 పంపించాం, 50 పంపించాం, 100 పంపించాం అని ఓ లెక్క చెప్తుంది. సోషల్ మీడియాలో ప్రచారం కోసం కూసిన విజువల్ ఇస్తది. అందులో మూడొంతులు దారిలోనే పోతాయి. అక్కడ ఒకటో రెండో పడగానే అమ్మయ్య మేము ప్రజలకు చెప్పుకోవడానికి ఉంది, ఒక బిల్డింగ్ ధ్వంసం చేసాం, 10 మంది చచ్చిపోయారు, ఇది మాత్రమే తప్ప ఇక్కడేమో సైనిక చీఫ్లు పోతుండే, సైనిక అధికారులు పోతుండే, శాస్త్రవేత్తలు పోతుండే, వీళ్ళకి సంబంధించిన గూఢచర్య విభాగాలు పోతుండే, కీలకమైనటువంటి భాగాలని ధ్వంసం అవుతున్నాయి. అణుబాంబులు, యురేనియం నిల్వల కేంద్రాలు కొట్టుకుపోతుండే, ఆయిల్ క్షేత్రాలు కొట్టుకుపోతుండే, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏవైతే మిస్సైల్స్ లాంచ్ చేస్తున్నారో బాలిస్టిక్ మిస్సైల్స్, దానికి సంబంధించినటువంటి ప్యాడ్స్ అంటే ఎక్కడి నుంచి చేస్తారో వాటిని ఐడెంటిఫై చేసింది ఇజ్రాయెల్ అని చెప్తున్నారు. వాటిని ధ్వంసం దిశగా అడుగులు వేస్తోందని చెప్తున్నారు. అంటే లాంచ్ ప్యాడ్స్ని కనుక దెబ్బతీస్తే మిస్సైల్స్ వాడటం కూడా కష్టం. హ్యాండ్ మిస్సైల్స్ వాడచ్చు. హ్యాండ్ మిస్సైల్ అనేటటువంటి పక్క దేశం వరకు వెళ్తుంది, కానీ ఎక్కడో 2000-3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దాని మీదకి వెళ్ళలేదు ఇజ్రాయెల్ మీదకి. అట్లాగే బాలిస్టిక్ మిస్సైల్స్ హ్యాండ్ వీటి నుంచి వేయలేరు. కాబట్టి ఇప్పుడు ఇరాన్కి పెద్ద దెబ్బ తీయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది.